2002 సంవత్సరం దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు సేవలో ఉండు అని మాట్లాడాడు అన్నాం కదా. ఒక 2 సంవత్సరాలు సేవలో ఉన్నా. ఓ సంవత్సరంన్నర తర్వాత మేబీ 2004 ఆ ప్రాంతం. ఇది నా అంతరంగికంగా జరిగిన పోరాటం. విశ్వాసులు ఎవరికి తెలియదు. దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే, కడుపులో ఎంత బాధ ఉన్నా బయటకు మాత్రం అన్న గంగాధర్ అన్న ప్రైజ్లాడన్నా, జానపాలన్నా ప్రైజ్లాడన్నా. అందరు బాగున్నారు కదా? అందరికి వందనాలు. అరే వందనాలు చెప్పండి సార్. అది ఏమో నా చిన్నతనం నుంచి నా బ్లడ్లో, నా రక్తంలో దేవుడు ఆ కృప ఇచ్చాడు. 3వ తరగతి చదివేటప్పుడు రేవేంద్రపాడు నుంచి మా ఊరు మా నాన్నతో పాటు సైకిల్ మీద వస్తున్నా. ఏం జరిగిందో తెలియదు. మంగళగిరి రైల్వే గేట్ దాటిన తర్వాత ఆ వెనక కూర్చొని సైకిల్ చక్రంలో కాలు పెట్టా. ఆ సౌండ్లో మా నాన్నకు అర్థం కాల. ఆ చక్రాలు నా కాలుకు రాసుకొని మొత్తం రాపిడి జరిగి బ్లడ్ బడబడబడబడ కారుతుంది. నానా నానా అని అల్లా. మా ఇంటికి వెళ్ళి ఆ సైకిల్ ఆపి సైకిల్ స్టాండ్ చేసేటప్పుడు వెనక చక్రం వైపు చూస్తే రక్తపు మరకలు కనపడ్డాయి. నాన్న ఏంటయ్యా ఈ రక్తం అన్నాడు. ఏమన్నా అని మౌనంగా ఉంటాను. ఏంటి చక్రాలకు రక్తం ఉందని నా వైపు చూశాడు. ఇప్పటికీ నా కుడికాల దగ్గర మచ్చ ఉంటుంది. రక్తం కారుతా ఉంది. ఏడుస్తా అన్నాడు. రే ఎంత మొండోడు వింట్రా, ఎంత మొండోడు వింట్రా, రక్తం అట్లా కారుతా ఉంటే ఒక్క మాట చెప్పవా? నేనేమన్నా తెలుసా నాన్న, నువ్వు బాధపడతావని నేను చెప్పలేదు నాన్న, నువ్వు బాధపడతావని నేను చెప్పలేదు నాన్న. మా సంతోషం ఏదైనా ఉందంటే 10 మందితో పంచుకుంటాం. ఏదైనా దుఃఖం ఉంటే గుండెల్లో దాచుకొని ఈ కన్నీటిని తుడిచే దేవునికి మాత్రమే హృదయ దుఃఖ సముద్రాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. నేను ఎవరికి ఈ విషయాలు చెప్పలేదు. అయితే అఫ్కోర్స్ వాక్యంలో ఆ తర్వాత కాలంలో చెప్పాను. 2004 ఆ ప్రాంతంలో ఇక నాకు నా వల్ల కాదు, నేను చేయలేను, ఇది నాతో అయ్యే పని కాదని చెప్పి ఇక నేను ఎంత మానసిక సంఘర్షణ అంటే, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు భయం. అది ఫోబియా అని చెప్పలేను, కానీ ఎదుర్కొన్న అపజయాన్ని బట్టి, కనిన కలలన్నీ కళ్ళలుగా మారిపోయిన దాన్ని బట్టి, ఆశల సౌధం పేక ముక్కలాగా కుప్పలాగా కూలిపోయిన దాన్ని బట్టి, నా గుండె లోతుల్లో సర్వం కోల్పోయిన వాడిగా అల్లాడిపోతూ ఉంటే కృంగుదల. ఆ రోజుల్లో ఏం జరిగేదో తెలుసా? మంచి నిద్రలో ఉన్నప్పుడు సరిగ్గా మధ్యరాత్రి 12:30-1 ఆ ప్రాంతంలో మెలకు వచ్చేది. అదేం విచిత్రమో తెలియదు. ఆ నిద్రలో నుంచి సడన్గా కళ్ళు అలా తెరిచి చూసేవాడిని. తెరిచి చూడటంతో పైన ఫ్యాన్ గిరగిరా తిరుగుతూ ఉండేది. సైతాన్ గడు పక్కనే వచ్చి అన్నాడు, ఇంకెందుకురా బ్రతికున్నావు, నువ్వు చేయలేవు సేవ. ఏంటి, వేల కొలది ప్రజలకు దీవెన కారణంగా మారుతావా? ఇయే బడాయి మాటలంటే. ఇది నీ వల్ల కాదు, నువ్వు సేవ చేయలేవు, ఆత్మలు సంపాదించడం నీ వల్ల కాదు. ఇదిగో నా మాటను, ఫ్యాన్ ఉంది కదా, ఆ గిరగిరా తీరే ఫ్యాన్కి ఉరేసుకొని చచ్చిపో. ఎవరి కోసం నువ్వు బ్రతకాలి? ఎవరున్నారు నీకు? సేవ ఎడితిరిగి చేయలేవు, అలాగని ఉద్యోగానికి నువ్వు వెళ్ళలేవు. నా మాటని నువ్వు చచ్చిపో అని పదే నాకు తెలిసి 3-4 నెలల పాటు రాత్రి అయిందంటే చాలు నాకు భయం అనిపించేది. మన తొలిటి విశ్వాసి ప్రకాష్ అన్నను రాత్రిపూట నా దగ్గరికి తెచ్చుకొని పండుకోబెట్టుకునేవాడిని. ఎందుకు నేను పండుకోమన్నాను ఆయనకు అర్థమయ్యేది కాదు. అన్న ఒంటరిగా ఉన్నా కదా, ఉండండి అన్న అని అంటూ ఉండేవాడిని. ఒకరోజు ఆ బాధ తట్టుకోలేక నేను బ్యాగ్ సర్దుకొని నా బైబిల్ చదువుకొని ఇక నేను వెళ్ళిపోదామని చెప్పి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. స్టేషన్కి ఎక్కి ఎటో ఒకటి వెళ్దాం, లేదా ఆ వెళ్తూ ఉన్న ట్రైన్లో నుంచి దూకి చచ్చిపోదాం. జీడిమెట్ల బస్సు దిగాను. జీడిమెట్ల డిపో నుంచి, ఏది సికింద్రాబాద్ దగ్గర జీడిమెట్ల బస్సులు ఆగుతాయి చూసారా, అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఇక బ్యాగ్ తగిలించుకొని
ఇక ఇదే నా ఆఖరి రోజు. ఇక నా దేవుని గురించి నేను ప్రకటించలేను, నా దేవుని వాక్యం నేను చెప్పలేను, ఇంకెన్నటికీ నేను సావుకుని కాలేను. ఏదో కలలుగంటూ వచ్చా, ఏంటి జీవితం ఇలా అయిపోయింది, ఇదే నా ఆఖరి రోజు అని ఏడ్చుకుంటా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫ్రంట్ ఆ గేట్ దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. ఆ లోపే ఏం జరిగిందో నాకు తెలీదు. ఎవరో నా భుజాల మీద పడి అన్నా, నువ్వు చచ్చిపోవటానికి వెళ్ళొద్దన్నా, నువ్వు నిలవబడన్నా, దేవుడు నేను బ్రతికిస్తాడన్నా, దేవుడు నేను వాడుకుంటాడన్నా, నువ్వు అట్లాంటి తొందరపాటు నిర్ణయం చేసుకోవద్దన్నానే. నాకు ఒక చిన్న తమ్ముడు ఉండేవాడు, ఇద్దరంటే మహాప్రేమ. ఆ తమ్ముళ్ళు ఇద్దరు భుజాల మీద పడి, అన్నా నువ్వు చచ్చిపోవటానికి వెళ్ళొద్దన్నా, నువ్వు నిలవబడన్నా, దేవుడు బ్రతికిస్తాడన్నా అని నా భుజాల మీద పడి పిచ్చోళ్ళు ఏడ్చినట్టు ఏడుస్తున్నారు. నా తమ్ముళ్ళని అడగలేదు, కానీ నా దేవుడే ఆత్మస్వరూపిగా నన్ను దర్శించి సేవ వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్న నన్ను నా దేవుడు పట్టుకొని మరలా పరిచర్యలోకి నిలవబెట్టాడు. పరిచర్యలోకి తీసుకొచ్చి పరిచర్యలో నిలవబెట్టాడు. నిలవబెట్టడమే కాదు, ఈరోజు సేవను చూస్తూ ఉంటే ఇది కళ నిజమా? దేవుడు మాకు ఇచ్చిన ఈ సేవేని ఎంత వర్ధిల్లింది, ఇన్ని వేల మంది ప్రజలకు మేమేనా ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉంది. దేవుని మహా గొప్ప కృప. మన యూట్యూబ్ ఛానల్లో ఒక్కరోజుకొచ్చి యూట్యూబ్ ఛానల్లో 5 లక్షల నుంచి 10 లక్షల మంది ప్రజలు రోజుకొచ్చి దేవుని వాక్యం వింటూ ఉన్నారు. మీలో ఎవరైనా ఎదురైన ఓటమిని బట్టి, కలుగుతున్న అపజయాన్ని బట్టి, ఆత్మీయ పోరాటాన్ని బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, మానసికంగా నలిగిపోతున్న విధానాన్ని బట్టి చస్తే బాగుండు, ఎవరి కోసం బ్రతకాలి, ఆత్మహత్య చేసుకుంటే బాగుండు, ఎవరి కోసం జీవించాలి, ఓ తెలియని కలవరంతో ఈరోజు ఈ ఆరాధనకి ఎవరైనా వస్తే, తల్లి కొంతకాలం ఓర్చుకో, తమ్ముడా కొంతకాలం ఓర్చుకో. గర్భంలో ఉన్న శిశువును తల్లి ఎలా చూసుకుంటుందో నీ ప్రాణం పోయి ఆఖరి క్షణం వరకు నా దేవుడు నిన్ను అలా చూసుకోబోతూ ఉన్నాడు.